హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బాబు హాస్టల్కి వెళ్తున్నాడు అనమాట. వాడి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేశాను. అవే మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ వీడియో చేస్తున్నానండి. నేను బాబు కోసం కాజాలు ప్రిపేర్ చేస్తున్నానండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ, త్వరగా కూడా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. పక్కన కొంచెం సౌండ్స్ వస్తున్నా అవి ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట మా ఇంటి దగ్గర. అందుకని చెప్పేసి ఆ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, కొంచెం ఇగ్నోర్ చేసుకోండి ప్లీజ్. అలాగే 1/2 kg గోధుమ పిండిలోకి రుచికి సరిపోను ఉప్పు కారం వేసుకోవాలండి. మీరు తినే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఉప్పు కారం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు వాము వేసుకుంటున్నాను అండి. వాము వేసుకునే ముందు బాగా నలిపి వేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేయటం మూలాన సాఫ్ట్గా పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఒక 1/2 kg గోధుమ పిండిలో ఉప్పు కారం వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. మీరు పూర్తిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా 2 అయినా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నేను. ఈ విధంగా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇది వచ్చేసి నెయ్యి. ఈ విధంగా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలండి. పూరికి చపాతీకి కలుపుకుంటాం కండి, ఆ విధంగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా అవ్వాలన్నమాట. మనం నెయ్యి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే చాలండి. ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి, పిండి చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇంకా ఇదిగోండి, 1/2 అవర్ తర్వాత మనం కలుపుకున్నటువంటి పూరి పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నామండి. మనం తయారు చేసుకున్నటువంటి చిన్న చిన్న ముద్దల్ని ఈ విధంగా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి. ట్రయాంగిల్స్ అంటారు కదా, అట్లా కానీ మీకు నచ్చిన షేప్ అన్నమాట. నేను వచ్చేసి ఇలా స్క్వేర్గా కట్ చేశాను. ఇదిగోండి, మిగిలినవన్నీ కూడా ఆ విధంగా తయారు చేసుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఈ విధంగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటివి ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ విధంగానే స్వీట్ కాజాలు కూడా ప్రిపేర్ చేయొచ్చండి. కాకపోతే మనం పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు కారం వేసాం కదా, ఉప్పు కారం వాము అవేమీ వేయకూడదు అనమాట. స్వీట్ కాజాలకు వచ్చేసి
జస్ట్ లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకోవడమే పిండి. అలాగే బెల్లం కానీ పంచదార కానీ పాకం పట్టుకొని వేసుకుంటే స్వీట్ కాజాలు రెడీ. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. మీలో ఎవరికైనా స్వీట్ కాజాలు ఇంట్రెస్ట్ ఉంది, ఆ వీడియో కూడా చేయండి అంటే కనుక తప్పకుండా మీకోసం చేసి అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి స్వీట్ కాజాలు ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి. ఇదిగోండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే ఎంతో టేస్టీ కాజాలు రెడీ అనమాట. పిల్లల కోసమే కాదండి, మన ఇంట్లో కూడా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కోసం తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వీటితో పాటు పక్కన టీ ఉంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషను. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే వేయించుకోవాలన్నమాట. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ట్రై చేస్తాను అనమాట, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియోస్ చేసేసి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.